హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా ఇక్కడ అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, కొద్దిగా చిన్న సైజు ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను ఆయిల్ అయితే కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే హెల్త్కి మంచిది కాదనేసి ఇక్కడ తక్కువగా వేసుకున్నాను. ఇక్కడ చూసారా, మనకి ఇప్పుడు పేస్ట్ అంతా బాగా వేగిపోయింది కదా. నేనైతే ఇక్కడ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, వీటన్నింటినీ కూడా వేసుకొని చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇదంతా కూడా కలిపి పెట్టేసుకున్నాం అనుకో, మనకి పీసెస్కి అనేది ఉప్పు, కారం అంతా కూడా బాగా అంటుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, కొద్దిగా పసుపునైతే వేసుకొని కలిపేసుకున్నాను. ఇక్కడ మంటని హైలో పెట్టుకొని కలిపేసుకోవాలి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కాలంలో వంట చేయడం అంటే చాలా పెద్ద కష్టమైన పని అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉండాలి. అలాగే ఇంట్లో పిల్లలు, పెద్దలు ఉంటే గిన ఒక్కరికి నచ్చితే ఒకరికి నచ్చదు. ఈ వంట చేయడం అనే పని చాలా కష్టమైనదండి. మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? మాకైతే చాలా తలనొప్పి వంట చేయడానికి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకి ఇదంతా బాగా కలిసిపోయింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ముందుగా ఒక చిన్న సైజు టమోటా ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మనకి ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెము, లేదంటే అడుగు మాడిపోతుంది. అందుకనేసి ఇలా కలుపుతూ ఉన్నాను. ఇక్కడ చూసారా, ఇదంతా కలిసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను అయితే ఇందులో వేసేసుకుందాము. మనకి ఈ టమోటా వేసుకోవడం వల్ల చికెన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరికి అలవాటు ఉండదు కదా. నేనైతే ఎప్పుడు టమోటాని అయితే వేస్తాను. అలాగే మనము ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, మనకి గ్రేవీ అనేది ఇందులోనే వస్తుంది. ఇక్కడ చూసారా, అడుగు మాడిపోకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ టమోటా ముక్కలు వేసిన తర్వాత మనము మంటను అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. బ్యాచిలర్స్కైనా చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వారి కోసమే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇదంతా మనకి ఇందులో వాటర్ అంతా వస్తుంది కదా చికెన్లోనే. మనం ఇంకా వాటర్ వేయకపోయినా మనకి చికెన్ ఉడికేటప్పుడు అయితే ఇలా వాటర్ అయితే వస్తుంది. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడైతే ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి కొబ్బరి అనేది ఆప్షనల్. మనకి కర్రీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇలా కొబ్బరిని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కొబ్బరి వేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి గట్టిగా ఉంది కదా. నేనైతే ఇది చపాతీలకి కొంచెం గ్రేవీలా ఉండాలనేసి వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని ఉప్పు, కారాన్ని చెక్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నామనుకో మనకి టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా. కాబట్టి చివర్లో కొద్దిగా కొత్తిమీరని చిన్నగా తరిగి వేసేసుకున్నామనుకో, వేసుకొని కలిపేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.